హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు T1 అకాడమీ. సో మనం ఈ సెషన్లో భాగంగా రీసెంట్గా ఏదైతే ఎకనామిక్ సర్వే రిలీజ్ చేయబడిందో, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎకనామిక్ సర్వే రిలీజ్ చేయబడిందో ఆ ఎకనామిక్ సర్వే మనం చాప్టర్ వైజ్గా డిస్కస్ చేద్దాం. క్లియర్? సో మనకి ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వే వచ్చేసరికి మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఓకే, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ ఎకనామిక్ సర్వే చాలా ఇంపార్టెంట్. అది టీజీపీఎస్సీ అయినా కానీ, లేకపోతే యూపీఎస్సీ అయినా కానీ, లేకపోతే ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కానీ మనకి ఈ ఎకనామిక్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకి రీసెంట్ డేటా పరంగా, లేకపోతే రీసెంట్ ట్రెండ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ద ట్రెండ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీని అర్థం చేసుకునే భాగంగా మనకి ఈ ఎకనామిక్ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్. సో లెట్ us డిస్కస్ దిస్ ఎకనామిక్ సర్వే చాప్టర్ వైజ్. ఓకే, సో ద ఫస్ట్ చాప్టర్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ ది ఎకానమీ గెట్టింగ్ బ్యాక్ ఇన్ టు ది ఫాస్ట్ లైన్. ద స్టేట్ ఆఫ్ ది ఎకానమీ అండ్ గెట్టింగ్ ఇట్ ఇన్ ది ఫాస్ట్ లైన్. సో మనకి ఏంటి అంటే ఈ చాప్టర్లో భాగంగా వీ విల్ హ్యావ్ ది జనరల్ overview of the Indian economy, the performance of the Indian economy with respect to different sectors. మనకి ఏవైతే సెక్టర్స్ ఉన్నాయో, ఏవైతే రంగాలు ఉన్నాయో, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, లేకపోతే సేవల రంగం, సో మనకి ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో ఆ సెక్టార్స్ పైన మనకి ఫస్ట్ చాప్టర్ అనేది ఒక జనరల్ ఓవర్వ్యూ అనేది ఇస్తుంది. వాట్ హ్యాస్ బీన్ దేర్ పర్ఫార్మెన్స్ ఇన్ ది లాస్ట్ ఇయర్. సో the first part of this chapter, it says that the economy in 2024 experienced moderate but uneven growth. మనం ఇక్కడ గ్లోబల్ ఎకానమీ గురించి మాట్లాడుకుంటున్నాం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఇండియన్ ఎకానమీ ఇన్ ఫస్ట్ ఇన్స్టాన్స్. మనం గ్లోబల్ ఎకానమీని, ఇండియన్ ఎకానమీని కంపేర్ చేసి కంపేర్ చేసి అర్థం చేసుకుంటున్నాం. ఓకే, సో అన్ఈవెన్ గ్రోత్ విత్ ది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రొజెక్టింగ్ 3.2 గ్రోత్ ఫర్ 2024 అండ్ 3.3% ఫర్ 2025. మనకి గత సంవత్సరం గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఐఎంఎఫ్ రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే ఒక రిపోర్ట్ ప్రకారం, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే ఒక రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ గ్రోత్ రేట్ అనేది అనేది అరౌండ్ 3.2% ఉంది. అది కమింగ్ ఇయర్ ఆర్ 2005కి 3.3% ఉంటుంది అని ఒక ప్రొజెక్షన్ని ఈ ఐఎంఎఫ్ రిలీజ్ చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే ఒక రిపోర్ట్ చెప్తుంది. అయితే దీనికి గల కారణం ఏంటి అంటే స్లో డౌన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ డ్యూ టు సప్లై చైన్ డిస్రప్షన్స్. ఎందుకు అంటే మనకి రీసెంట్గా చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్ ఏదైతే ఉందో అది కొంచెం స్లో డౌన్ అయింది. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే ది డిక్రీజ్డ్ డిమాండ్ ఏదైతే ఉందో, గ్లోబల్ డిమాండ్ ఏదైతే ఉందో అది తగ్గిపోవడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ అనేది చాలా వరకు స్లో డౌన్ అయింది. అండ్ ది అదర్ రీజన్ ఫర్ ది స్లో డౌన్ ఇన్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈజ్ బికాజ్ ఆఫ్ ది గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్. మనం చూస్తున్న ఏదైతే ఉక్రెయిన్ రష్యా కాన్ఫ్లిక్ట్ ఉందో, లేకపోతే మిడిల్ ఈస్ట్లో ఏదైతే కాన్ఫ్లిక్ట్ జరుగుతుందో, ఇజ్రాయెల్, పాలస్తీన్, ఇరాన్ ఎక్సెట్రా ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయో దానివల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోయాయి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోయాయి. ఓకే, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోయాయి. అండ్ ఇంకో రీజన్ ఏంటి అంటే ఈ కాన్ఫ్లిక్ట్స్ ద్వారా మనకి ఏదైతే సూయజ్ కెనాల్ లేకపోతే మ్యారిటైమ్ ట్రేడ్ రూట్స్ ఉన్నాయో అవి కూడా ఎంతో కొంత డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ద ట్రేడ్ వాజ్ డిస్టర్ప్టెడ్ బికాస్ ఆఫ్ ది గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ దట్ ఈస్ ద రీజన్ బికాస్ ఆఫ్ విచ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ హ్యాస్ స్లో డౌన్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే సెకండరీ సెక్టర్లో భాగమో అది స్లో డౌన్ అయింది. క్లియర్? నెక్స్ట్, ఇన్ఫ్లేషన్ ఈజ్డ్ గ్లోబలీ. ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది కొంతవరకు గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే కొంతవరకు తగ్గింది.
నెక్స్ట్ yet services inflation remained persistent. సర్వీసెస్ ఇన్ఫ్లేషన్ రిమైన్డ్ పర్సిస్టెంట్. ఇన్ఫ్లేషన్ అనే ఒక కాన్సెప్ట్కి వచ్చేసరికి మనకి ఏమైపోద్ది అంటే ప్రతి కంట్రీ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కేసులో ఆర్బీఐ ఏదైతే ఉందో అలా ప్రతి కంట్రీకి ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది. ఆ సెంట్రల్ బ్యాంక్ డిఫరెంట్ పాలసీస్ ద్వారా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది ఒకటి చేస్తుంది. They control the inflation. The central banks control the inflation in their respective countries through taking up certain measures, through coming up with certain policies. అలా చూసుకుంటే మనకి ఇతర సెక్టార్స్లో ఉన్న ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది కొంతవరకు బెటర్ అయింది, కొంతవరకు తగ్గించడం జరిగింది. కానీ మనకి సర్వీస్ సెక్టార్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా ఏమంటారు ఒక హై పొజిషన్లోనే ఉంది, ఒకలాంటి ఆప్టిమమ్ పొజిషన్లో లేదు. వెన్ కంపేర్డ్ టు ది ఇన్ఫ్లేషన్ related to the primary sector and secondary sector, the service sector inflation is still considerably high, is still persisting high in global economy. సో మనకి ఆ సెకండ్ పాయింట్ చెప్తుంది అది ఏవైతే సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళ మానిటరీ పాలసీస్ ద్వారా వాళ్ళ రెగ్యులేషన్స్ ద్వారా కొంతవరకు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనే దాన్ని అచీవ్ చేయగలిగారు. కానీ సర్వీస్ సెక్టార్కి వచ్చేసరికి సేవల రంగంకి వచ్చేసరికి ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ రెగ్యులేషన్స్ లేకపోతే ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ పాలసీస్ అనేవి అంత పని చేయకపోవడం వల్ల సర్వీస్ సెక్టార్లో స్టిల్ దేర్ ఈస్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్, కన్సిడరబుల్ పర్సంటేజ్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు ఇండియన్ ఎకానమీ కంటెక్స్లో చూసుకుంటే మనకి ఇండియాస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు గ్రో బిట్వీన్ 6.3 to 6.8%. అంటే మనకి గ్లోబల్ పర్ఫార్మెన్స్ కన్నా మన ఇండియన్ పర్ఫార్మెన్స్ వెన్ కంపేర్డ్ టు ది గ్లోబల్ పర్ఫార్మెన్స్, ఇండియన్ పర్ఫార్మెన్స్ విత్ రెస్పెక్ట్ టు ది గ్రోత్, Indian performance with respect to growth is considerably good. India is a very better performing state now, better performing country now. ఓకే, సో మనం ఫోర్కాస్ట్ చేసుకుంటుంటే మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్న గ్రోత్ రేట్ ఎంత అంటే 6.3% to 6.8% ఫర్ ది ఫినాన్షియల్ ఇయర్ 26, దట్ ఈస్ 2025 to 26. ఓకే, సో మనకి ఇండియాస్ రియల్ జీడిపి అనేది ఏదైతే ఉందో అంటే ద జీడిపి దట్ ఈస్ అడ్జస్టెడ్ ఫర్ ఇన్ఫ్లేషన్, ద ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ జీడిపి. ఓకే, ఇన్ఫ్లేషన్కి మన జీడిపిని కనుక అడ్జస్ట్ చేస్తే ఇండియాస్ రియల్ జీడిపి ఈజ్ ఎస్టిమేటెడ్ టు గ్రో బై 6.4% ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 25. ఓకే, సో దీనికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే మనకి అగ్రికల్చర్ గ్రోత్ అండ్ సర్వీస్ సెక్టార్ గ్రోత్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ అండ్ సర్వీస్ సెక్టార్ తాలూకు గ్రోత్ అనేది మనం కన్సిస్టెంట్గా పెరుగుతుంది అని ప్రొజెక్ట్ చేస్తున్నాం. వీఆర్ ఎస్టిమేటింగ్ దాట్ ది అగ్రికల్చరల్ గ్రోత్ అండ్ ది సర్వీస్ సెక్టార్ గ్రోత్, ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ది సర్వీస్ సెక్టార్ టు ఇండియాస్ జీడిపి ఈజ్ కన్సిస్టెంట్లీ గ్రోయింగ్ అండ్ will be reflected in the coming year also. బట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి వచ్చేసరికి ఇంకా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం మనం. దీనికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి, వి నీడ్ టు అండర్స్టాండ్ ది బ్రీఫ్ హిస్టరీ విత్ రెస్పెక్ట్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మనము ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ ప్రయారిటీ వాజ్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగం పైన ఎక్కువ దృష్టి సాధించాం మనం ఇండిపెండెన్స్ తర్వాత. బట్ లేటర్ మనము ఇండస్ట్రీస్కి లేకపోతే సెకండరీ సెక్టార్ పైన పెట్టాల్సినంత ధ్యాస పెట్టకుండా ఏదైతే కాన్సన్ట్రేషన్ మనకి సెకండరీ సెక్టార్ మీద అవసరమో దానంత ఇంపీటస్ లేకపోతే దానంత బూస్ట్ మన సెకండరీ సెక్టార్కి అవసరమైనంత బూస్ట్ మన సెకండరీ సెక్టార్ ఇవ్వకుండా డైరెక్ట్గా సర్వీస్ సెక్టార్ వైపు ఇన్వెస్ట్ చేసాం ఎక్కువ. ఓకే,
అందుచేత మనకి ద సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ ఎకానమీ ఈజ్ ఆల్వేస్ అబోవ్ 50%. అంటే ఏదైతే సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఉందో ఇండియా జీడిపికి అది ప్రతిసారి ఒక 50 to 55% మధ్యలో ఉంటుంది. దెర్ ఈస్ అ హై కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది సర్వీస్ సెక్టార్ టు ది ఇండియాస్ ఎకానమీ. అండ్ as we did not give enough impedance, or as we did not concentrate enough on the secondary sector, especially the manufacturing sector, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఎప్పుడు కొన్ని ఛాలెంజెస్, కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటుంది. we face certain drawbacks, or we face certain challenges with respect to the manufacturing sector. అది ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, లేకపోతే గ్రోత్ పరంగా కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ, ఇతర ఏరియాస్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది. వేరాస్ ది అగ్రికల్చర్ అండ్ సర్వీసెస్ సెక్టర్, దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ రిలేటివ్లీ వెల్ when compared to the manufacturing sector. అండ్ ఇండియాకి ట్రేడ్ డెఫిసిట్ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఎందుకు అంటే మనం వేరే కంట్రీస్ పైన ఆధారపడాల్సి వస్తుంది. కంట్రీస్ లైక్ చైనా, యుఎస్ఏ, రష్యా ఎక్సెట్రా, జర్మనీ, ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీస్ ఉన్నాయో, ఏ కంట్రీస్ అయితే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, పారిశ్రామిక రంగంలో ఎక్కువ ఇన్వెస్ట్ చేశారో ఆ కంట్రీస్ మీద మనం ఆధారపడే కొద్దీ మన ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే దానికన్నా మన ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, మన ఎగుమతుల కన్నా మన దిగుమతులు చాలా తక్కువ ఉండటం వల్ల మనం ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఫేస్ చేస్తున్నాం. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేయడం, మన మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ని మనం ఎక్కువ డెవలప్ చేసుకోలేకపోవడం. క్లియర్? నెక్స్ట్, రిటైల్ ఇన్ఫ్లేషన్. Retail inflation is nothing but the increase in prices over a period of time. Okay, మన రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ద రేట్ at which the prices are increasing over a period of time is called as the retail inflation. The rate at which the prices are increasing over a period of time is called the retail inflation. దీన్నే మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, సో మనకి ఈ రిటైల్ ఇన్ఫ్లేషన్ కూడా యావరేజ్గా 4.9% ఉంది. 2024లో మనకి 4.9% ఉంది. అది దానికంటే ముందు మనకి 5.4% ఉంది. ఫినాన్షియల్ ఇయర్ 24లో ఇది మనకి 5.4% ఉంది. బట్ ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఆర్బీఐ తాలూకు టార్గెట్ ఏదైతే ఉందో, ఆర్బీఐ తాలూకు మానిటరీ పాలసీ కమిటీ టార్గెట్ ఏదైతే ఉందో, టు రెగ్యులేట్ ది ఇన్ఫ్లేషన్ టు 4%. ఇన్ఫ్లేషన్ అనేది అరౌండ్ 4% ఉండాలి. ఇట్ క్యాన్ చేంజ్ అప్ టు +or-2%. అంటే మ్యాక్సిమం 6% లేకపోతే మినిమం 2% దగ్గర మన ఇన్ఫ్లేషన్ని మెయింటైన్ చేయాలి అనే ఈ మానిటరీ పాలసీ కమిటీ తాలూకు ఏదైతే ఉందో, రెగ్యులేషన్ ఏదైతే ఉందో, దానికన్నా ఎక్కువ మనం వెళ్ళాము. ఇట్ ఈస్ అరౌండ్ 4.9% ఇన్ ది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్, అండ్ దానికంటే ముందు 5.4%. అయితే మనం ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇక్కడ ఎంతో కొంత రిలాక్సేషన్ ఇచ్చిన, అంటే 4%కి ఒక +2%, అంటే మ్యాక్సిమం 6% ఉండొచ్చు అనే రిలాక్సేషన్ ఏదైతే ఉన్నా కూడా అది మనం ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో తీసుకోవాల్సిన ఒక రిలాక్సేషన్. అంటే మనకి పాండమిక్ కానీ, లేకపోతే ఇతర ఎకనామిక్ ఇన్స్టెబిలిటీకి దారి తీసే రీజన్స్ ఏవైనా ఉన్నా కానీ ఆ సందర్భంలో మనం తీసుకోవాల్సిన రిలాక్సేషన్, మనం యూజ్ చేసుకోవాల్సిన రిలాక్సేషన్ కానీ ఇలా జనరల్ ఎకనామిక్ సినారియోలో మనం ఈ రిలాక్సేషన్ అనేది తీసుకోవడం కరెక్ట్ కాదు. సో మనం కన్సిడర్ చేసుకుంటే రిటైల్ ఇన్ఫ్లేషన్ ఆర్ ది కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఈజ్ రిలేటివ్లీ హై అండ్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ అస్ టు బ్రింగ్ ఇట్ టు 4%. క్లియర్? సో మనకి ఈ స్టేట్మెంట్ అది చెప్తుంది. నెక్స్ట్, ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఆహార ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో, ఇది మనకి 8.4% ఉంది. 8.4% ఉంది. దిస్ ఈజ్ వెరీ మచ్ హై. ఇట్ ఈస్ వెరీ మచ్ హై.
వెరీ మచ్ హై. ఇది ఎందుకు ఫుడ్ ఇన్ఫ్లేషన్ మనకి ఇంత ఎక్కువగా ఉంది అంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏదైతే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుందో, సప్లై చైన్ డిస్రప్షన్స్ ఉన్నాయో ఆ కారణాల చేత మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా ఉంది. మనకి గ్లోబల్ ఎకనామిక్ సినారియో చూసుకుంటే ఎక్కడైతే డిమాండ్ తక్కువ ఉందో అండ్ గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ వలన ఏవైతే కొన్ని ట్రేడ్ రూట్స్లో డిస్టర్బెన్సెస్ జరిగాయి, కొన్ని ట్రేడ్ రూట్స్లో డిస్రప్షన్స్ ఉన్నాయో, సో ఆ కారణాల వల్ల మనకి ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా పెరగడం జరిగింది. నెక్స్ట్ కోర్ ఇన్ఫ్లేషన్. మనకి కోర్ ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ అనేది మీకు ఐడియా ఉండే ఉంటుంది. కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, ఉన్న బాస్కెట్ ఆఫ్ గుడ్స్లో ఏవైతే బాస్కెట్ ఆఫ్ గుడ్స్ ఉంటాయో దాంట్లో మనం ఈ వాలటైల్ గుడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే వాటి వాల్యూ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుందో, వాటి ప్రైజెస్ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుందో వాటిని మనం తీసేసి, అంటే మన ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఏవైతే ఉన్నాయో, వాటిని మనం ఎక్స్క్లూడ్ చేసి వీ కమ్ టు ఏ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ది కోర్ ఇన్ఫ్లేషన్. ఓకే, అవి కూడా ఇంక్లూడ్ చేస్తే మనం దాన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, సో ఈ కోర్ ఇన్ఫ్లేషన్లో చూసుకుంటే కోర్ ఇన్ఫ్లేషన్ అనేది కొంతవరకు తగ్గింది. అండ్ దానికి రీజన్ ఏంటి అంటే అగైన్ ద సెంట్రల్ బ్యాంక్ టేకింగ్ దేర్ ఓన్ పాలసీ, ద సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ ఆల్ ది కంట్రీస్ టేకింగ్ దేర్ ఓన్ పాలసీస్ ఆర్ బ్రింగింగ్ అప్ విత్ ది రెగ్యులేషన్స్ టు కంట్రోల్ ది కోర్ ఇన్ఫ్లేషన్. మన ఇండియాలో కూడా అదే జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ ఫుడ్ అండ్ ఫ్యూయల్ని పక్కన పెట్టి మిగతా బాస్కెట్ ఆఫ్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ప్రైజెస్ తగ్గించడానికి తీసుకొచ్చిన పాలసీస్ ద్వారా మనం ఈ కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఒక ఆప్టిమల్ పాయింట్కి తీసుకురావడం జరిగింది. క్లియర్? నెక్స్ట్, సో ఇప్పుడు మనం కనుక గ్రాఫ్స్ చూసుకుంటే అంటే వరల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ విత్ ఇన్ దట్ అడ్వాన్స్డ్ ఎకానమీస్ లేకపోతే డెవలపింగ్ కంట్రీస్ తాలూకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో చూసుకుంటే ఇక్కడ వరల్డ్ గ్రోత్ అని ఉంది. ఓకే, ద ఫస్ట్ చార్ట్ డీల్స్ విత్ ది రెసిలియంట్ గ్లోబల్ గ్రోత్ ట్రెండ్స్ ఇన్ 2024. సో ఇక్కడ మనకి ఫస్ట్ గ్రాఫ్ ఏదైతే ఉందో అది వరల్డ్ గ్రోత్ అని ఉంది. మనం ఇక్కడ డేటా అనేది మార్చ్ 2022 నుంచి మనం సెప్టెంబర్ 2024 వరకు చూసుకుంటున్నాం. మార్చ్ 2022 నుంచి సెప్టెంబర్ 2024 వరకు చూసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ ఏముందంటే మార్చ్ 2022లో గ్రోత్ అనేది అరౌండ్ 4.5% వరకు వెళ్ళింది. గ్లోబల్ గ్రోత్ అనేది అరౌండ్ 4.5%కి వెళ్ళింది. దాని తర్వాత కన్సిస్టెంట్గా కొంచెం వరకు తగ్గుకుంటూ వస్తూ అరౌండ్ డిసెంబర్ 2022 వరకు కన్సిస్టెంట్గా కొద్దిగా కొంత తగ్గుకుంటూ వస్తూ అక్కడి నుంచి మళ్ళీ పికప్ అయింది. సో ద గ్రోత్ రేట్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్ ఫ్రమ్ డిసెంబర్ 2022 అరౌండ్ మార్చ్ 2023. క్లియర్? సో మళ్ళీ ఇక్కడ నుంచి దేర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ అండ్ ఎక్సెట్రా. బట్ మనం లాస్ట్కి సెప్టెంబర్ 24 వరకు చూసుకుంటే మనకి గ్రోత్ రేట్ అనేది 3.2 దగ్గర ఉంది. 3.2 దగ్గర ఉంది. అంటే స్టార్టింగ్లో గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది కొద్దిగా డిక్లైన్ అవ్వడం, తర్వాత పికప్ అవ్వడం అండ్ అగైన్ ఇట్ వాజ్ రిలేటివ్లీ కన్సిస్టెంట్. అంటే ఎక్కడైతే ఆ 0.1-0.2% దగ్గర డిఫరెన్స్ ఉందో అక్కడ ఇట్ వాజ్ రిలేటివ్లీ కన్సిస్టెంట్ అండ్ లేటర్ ఇన్ సెప్టెంబర్ 24 ద గ్రోత్ రేట్ వాజ్ అరౌండ్ 3.2%. ద గ్లోబల్ గ్రోత్ రేట్ వాజ్ అరౌండ్ 3.2%. క్లియర్? సో మనం ఇక్కడ కంపేర్ చేసుకున్న డేటా ఏంటి అంటే అరౌండ్ 2.5 ఇయర్స్ ఆఫ్ డేటాని మనం కంపేర్ చేసుకుంటే మనకి గ్రోత్ రేట్ అనేది అరౌండ్ 4.5 నుంచి అరౌండ్ 3.2కి పడిపోయింది. ఓకే, ఆ డిక్రీజ్డ్ గ్రోత్ రేట్ అనేది కన్సిస్టెంట్ డిక్రీజింగ్గా అంటే కాదు, మధ్యలో పెరుగుతూ తగ్గుతూ 3.2 వరకు మనకి వచ్చింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్వశ్చన్ ఎలా అడగవచ్చు అంటే గత లాస్ట్ 2 ఇయర్స్లో ఎవ్రీ క్వార్టర్లో గ్రోత్ రేట్ అనేది కన్సిస్టెంట్గా తగ్గిందా అంటే కన్సిస్టెంట్గా తగ్గలేదు. దేర్ వాజ్ ఇన్కన్సిస్టెన్సీ విత్ రెస్పెక్ట్ టు ది గ్రోత్ రేట్. సో ఇది వరల్డ్ గ్రోత్ రేట్ చూసుకుంటే. సో ఇక్కడ విత్ ఇన్ ది వరల్డ్ గ్రోత్ రేట్ మనకి కంట్రీస్ని 2 విభాగాలు విభజించడం జరిగింది. ఓకే, ది అడ్వాన్స్డ్ ఎకానమీస్
and the emerging economies. Advanced economies and emerging market and the developing economies. Emerging market and the developing economies. సో అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అడ్వాన్స్డ్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు గ్రోత్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది. అంటే గ్లోబల్ యావరేజ్ కన్నా చాలా తక్కువగా ఉంది. గ్లోబల్ యావరేజ్ కన్నా చాలా తక్కువగా ఉంది. కానీ గత 2 ఇయర్స్తో పోల్చుకుంటే అట్లీస్ట్ 2025 గ్రోత్ రేట్ ఏదైతే ఉందో ఈ అడ్వాన్స్డ్ ఎకానమీస్లో, ఓకే, గ్రోత్ రేట్ అనేది పెరగడం జరిగింది. క్లియర్. సో గత 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్, గత 2 ఇయర్స్తో పోల్చుకుంటే ఈ అడ్వాన్స్డ్ ఎకానమీస్ తాలూకు గ్రోత్ రేట్ అనేది కొంతవరకు పెరగడం జరిగింది. ఇట్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1.7 to 1.9%. నెక్స్ట్ మనం ఈ ఎమర్జింగ్ మార్కెట్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్ని కనుక చూసుకుంటే ఇండియా కూడా ఈ కంట్రీస్లో భాగం. ఓకే, ఈ ఈఎండిఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇండియా భాగం. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2023తో పోల్చుకుంటే నెక్స్ట్ 2 ఇయర్స్ గ్రోత్ రేట్ అనేది తగ్గడం జరిగింది. అంటే అడ్వాన్స్డ్ ఎకానమీస్లో ఏదైతే గ్రోత్ రేట్ ఉందో ఆ 1.7% ఆఫ్ గ్రోత్ రేట్ ఇన్ 2023-2024 ఉందో 2025కి ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు గ్రో అట్ 1.9, వేరాజ్ ది ఎమర్జింగ్ మార్కెట్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్ తాలూకు గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది 2023-2024 కన్నా 2025లో తగ్గడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ 2024 and 2025 ఇట్ వుడ్ బి సేమ్ గ్రోత్ రేట్. సో ఇది మనం ఇక్కడ గ్రోత్ రేట్ని కంపేర్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ విత్ ఇన్ ది గ్లోబల్ గ్రోత్ రేట్ మనం దాన్ని అడ్వాన్స్ ఎకానమీస్ అండ్ ఎమర్జింగ్ మార్కెట్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్గా 2 విభాగాలుగా డివైడ్ చేసుకొని మనం కంపేర్ చేసి అర్థం చేసుకున్నాం. క్లియర్. నెక్స్ట్ నౌ sector wise performance within India, or sector wise performance of the Indian economy. Okay, first the primary sector. Within the primary sector, especially agriculture. See, వ్యవసాయ రంగం ఏదైతే ఉందో, the agriculture, it becomes very important to the Indian economy. కాంట్రిబ్యూషన్ ఎంతున్నా, ఓకే, ఈవెన్ దో ఇఫ్ దెర్ ఈస్ హై కాంట్రిబ్యూషన్ ఆర్ ఇఫ్ దెర్ ఈస్ లెస్ కాంట్రిబ్యూషన్ ఆర్ ఇఫ్ దెర్ ఈస్ ఇన్కన్సిస్టెన్సీ విత్ రెస్పెక్ట్ టు ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు ది ఇండియాస్ జీడిపి, అగ్రికల్చర్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఇండియా బికాస్ మోర్ దాన్ 2/3 ఆఫ్ ది పాపులేషన్, okay, or at least half of India's population, more than half of India's population are employed in agriculture and allied activities. అంటే మనకి అగ్రికల్చర్ నుంచి ఉపాధి పొందే జనాభా, ఓకే, అగ్రికల్చర్ నుంచి ఉపాధి పొందే జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకే, మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ డిరైవ్ దేర్ లైవ్లీహుడ్ ఫ్రమ్ అగ్రికల్చర్. అండ్ దట్ ఈస్ ద రీజన్ బికాస్ ఆఫ్ విచ్ ది అగ్రికల్చర్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫార్ యాజ్ ది ఇండియన్ ఎకానమీ ఈజ్ కన్సర్న్డ్. అందుకనే మనం చాలాసార్లు ఏం చేస్తామంటే కాంట్రిబ్యూషన్ ఎంత ఇదే అని మాట్లాడుకునే ముందు అసలు ఎంప్లాయ్మెంట్ ఎంత అనేది మాట్లాడుకుంటాం. ఓకే, దేర్ ఈజ్ లార్జ్ ప్రపోర్షనేట్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ పరంగా చూసుకుంటే ద గ్రోత్ రేట్ ఈస్ 3.8%, and the growth rate, okay, this growth rate is contributed by the ఖరీఫ్ ప్రొడక్షన్, ద రికార్డ్ ఖరీఫ్ ప్రొడక్షన్. మనకి ఏదైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా సీజన్ ఉంటుందో, సౌత్ వెస్ట్ మాన్సూన్ ద్వారా కాంట్రిబ్యూట్ అయ్యే అగ్రికల్చర్ సీజన్ ఏదైతే ఉంటుందో అది సౌత్ వెస్ట్ మాన్సూన్, అది ఖరీఫ్ సీజన్. సో మనకి ఈ ఖరీఫ్ సీజన్లో ర్యాపిడ్ ప్రొడక్షన్ లేకపోతే ర్యాపిడ్ ఈల్డ్ అనేది రావడం వల్ల మన అగ్రికల్చరల్ సెక్టార్ అనేది పెరగడం జరిగింది. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది అగ్రికల్చర్ సెక్టర్ టు ది ఇండియన్ జీడిపి ఈజ్ ఇంక్రీజ్డ్ వెన్ కంపేర్ టు ది ప్రీవియస్ ఇయర్స్. ఓకే, అండ్ ఆల్సో ది స్ట్రాంగ్ రూరల్ డిమాండ్. సి, డిమాండ్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, డిమాండ్ అనే కాన్సెప్ట్, ఎస్పెషలీ ది రూరల్ డిమాండ్ అనే
ఒక టాపిక్ వచ్చేసరికి మనం ఏంటి అంటే ఎవరైతే ఫార్మర్స్ లేకపోతే రూరల్ ఏరియాస్లో ఉంటున్నారో దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎకనామిక్ యాక్టివిటీ, దే ఆర్ కంటిన్యూస్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఎకనామిక్ యాక్టివిటీ అండ్ దట్ ఎకనామిక్ యాక్టివిటీ ఈజ్ లీడింగ్ టు కంటిన్యూస్ purchase and sale of goods and services, continuous purchase and sale of goods and services. ఓకే, దీన్ని మనం డిమాండ్ అంటాం. డిమాండ్ పెరుగుతుంది అంటే దేర్ ఈస్ కంటిన్యూస్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, పర్చేస్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో ఇన్ దట్ వే ద డిమాండ్ ఈజ్ ఇంక్రీస్డ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ ఈ రూరల్ డిమాండ్ ఏదైతే ఉందో అది పెరగడానికి గల కారణం ఏంటి అంటే మనకి ఈ ఖరీఫ్ సీజన్ అనేది ఎక్కువ బూస్ట్ ఇవ్వడం వల్ల. నెక్స్ట్ ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఇండస్ట్రీ ఏదైతే ఉందో మన ఇండియన్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో అది సర్టెన్ డ్రాబ్యాక్స్ అండ్ సర్టెన్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంది, సర్టెన్ డ్రాబ్యాక్స్ అండ్ సర్టెన్ ఛాలెంజెస్ని ఫేస్ చేయడం జరుగుతుంది. అందువలన మన ఇండస్ట్రియల్ కాంట్రిబ్యూషన్ అనేది కొద్దిగా కంపేర్ చేసుకుంటే తక్కువగానే ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ద ఇండస్ట్రియల్ సెక్టర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో 6.2% ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 25 డ్రివెన్ బై కన్స్ట్రక్షన్ అండ్ యూటిలిటీస్. మనకి ఈ కన్స్ట్రక్షన్ సెక్టార్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ ఏరియా ఏదైతే ఉందో అండ్ యూటిలిటీస్, ఓకే, ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే ఇతర సర్వీసెస్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ అనేది రిలేటివ్లీ పెరుగుతూనే ఉంది. వైల్ ది మ్యానుఫ్యాక్చరింగ్ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ రేట్ అనేది తగ్గుతుంది. ఎందుకు అంటే మనకి ఈ సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల, అంటే మనకు కావాల్సిన రా మెటీరియల్స్ కానీ లేకపోతే మనకు కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి ఉంది అండ్ దాట్ ఈజ్ బీయింగ్ డిస్ట్రప్టెడ్ బై ది గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్. ఓకే, ఏవైతే మనకి ఇప్పుడు గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో దాని వలన ఆ డిస్రప్షన్ జరగడం వలన మనకి కావాల్సిన రా మెటీరియల్స్ అందకపోవడం వలన మన ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అనేది కొంచెం తగ్గింది అని మన ఎకనామిక్ సర్వే చెప్తుంది. నెక్స్ట్ సర్వీసెస్, ది సర్వీసెస్. సర్వీసెస్ ఈ సేవల రంగం ఏదైతే ఉందో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది సర్వీస్ సెక్టర్ టు ది ఇండియాస్ జీడిపి ఈజ్ వాట్ ఈస్ ఏ కన్సిస్టెంట్లీ హై, కన్సిస్టెంట్లీ గ్రోయింగ్ అని చెప్పను బట్ కన్సిస్టెంట్లీ హై. ఓకే, సో ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెక్టర్ అట్ 7.2%. Okay, services sector is one of the fastest growing sector at 7.2% in fiscal year 25. Okay, this is led by the IT services, finance and hospitality. ఓకే, మనకి విత్ ఇన్ ది సర్వీస్ సెక్టర్ మనకి ఈ ఐటీ, ఫినాన్స్ అండ్ హాస్పిటాలిటీ ఏదైతే ఉందో ఈ సెక్టార్స్లో మనకి గ్రోత్ రేట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంది. ఓకే, ద consistent growth rate in the service sector can be attributed to the consistent growth within the service sector with respect to technology, finance and the hospitality. Okay, next the external sector. External sector ఏమైపోయింది అంటే మనకి ఓవరాల్ ఎక్స్పోర్ట్స్, ఓకే, అవి మ్యానుఫ్యాక్చర్ ఎక్స్పోర్ట్స్ కానీ, ఓకే, అంటే ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్స్ కానీ లేకపోతే సర్వీసెస్ తాలూకు ఎక్స్పోర్ట్స్ అయినా కానీ ఐటీ సర్వీసెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్సెట్రా ఏవైతే మనం సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దే గ్రూ బై 6%. They grew by 6% in the first 9 months. Okay, so the service sector contributed a 11.6%. Okay, service sector contributed 11.6% of exports of India's exports during the same time. Clear? Next. సో సెక్టర్ వైజ్ గ్రాఫ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఉంటే దిస్ ఈజ్ ది సెక్టర్ వైజ్ గ్రాఫ్, సెక్టర్ వైజ్ ది రిప్రజెంటేషన్. ఫస్ట్ ది అగ్రికల్చర్.
ఓకే. సో, అగ్రికల్చర్ అనేది మనకి ఫినాన్షియల్ ఇయర్ 25 ఏదైతే ఉందో, మనం గత 10 ఇయర్స్ యావరేజ్‌ని కంపేర్ చేసుకుంటే, గత 9 ఇయర్స్ తాలూకు యావరేజ్ కంపేర్ చేసుకుంటే, ఆ యావరేజ్ రేట్ కన్నా ఇప్పుడు మన అగ్రికల్చర్ రేట్ అనేది కొంతవరకు పెరగడం జరిగింది. కొంతవరకు పెరగడం జరిగింది. నెక్స్ట్ ఇండస్ట్రీస్ చూసుకుంటే గత 10 ఇయర్స్‌లో కన్నా 10 ఇయర్స్ యావరేజ్‌గా చూసుకుంటే, మన ఇండస్ట్రియల్ సెక్టార్ ఆర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో అది కూడా కొంతవరకు పెరగడం జరిగింది. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ సెక్టార్ టు ఇండియాస్ జీవీఏ హ్యాస్ ఇంక్రీజ్డ్‌లీ రిలేటివ్‌లీ వెన్ కంపేర్డ్ టు ది యావరేజ్ ఆఫ్ ది లాస్ట్ 9 ఇయర్స్. నెక్స్ట్ సర్వీసెస్ చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్ కన్నా మనకి ఫైనాన్షియల్ ఇయర్ 25లో కొంతవరకు తగ్గడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ మనం జీవీఏ ఈ ఎంటైర్ రిప్రజెంటేషన్ని గ్రాస్ వాల్యూ యాడెడ్గా చూసుకుంటే మన గత 9 ఇయర్స్తో పోల్చుకుంటే అరౌండ్ 9 ఇయర్స్తో పోల్చుకుంటే జీవీఏ అనేది కొంతవరకు తగ్గడం జరిగింది. దేర్ ఈజ్ ఏ డిక్రీజ్ ఇన్ ది గ్రాస్ వాల్యూ యాడెడ్. ఓకే. నెక్స్ట్ జీడిపి పరంగా చూసుకుంటే కూడా మనకి గత 9 ఇయర్స్ కన్నా జీడిపి అనేది కూడా తగ్గడం జరిగింది. సో ఇక్కడ మనకి జీడిపి పరంగా చూసుకుంటే కూడా కొంతవరకు తగ్గడం జరిగింది. సో జీడిపి అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ది మెజర్ ఆఫ్ ది టోటల్ అవుట్పుట్ ఆఫ్ ది కంట్రీ. ఈ టోటల్ అవుట్పుట్ ఏదైతే ఉందో ఓకే, అది వాల్యూ బేసిస్లో అర్థం చేసుకుంటే అది మనకి జీవీఏ. క్లియర్. నెక్స్ట్ ది మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ గ్రూ బై 1.6%. ఓకే. ద మర్చండైజ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి 1.6% అనేది ఇంక్రీజ్ అయ్యాయి. నెక్స్ట్ వైల్ ఇంపోర్ట్స్ రోజ్ టు 5.2%. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మనకి ఈ మెర్చండైజ్ ఎక్స్పోర్ట్స్లో మనకి ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే వీఆర్ డిపెండెంట్ మోర్ ఆన్ ఇంపోర్ట్స్ అండ్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ వెరీ లెస్ టు ది ఎక్స్పోర్ట్స్. సో దానివలన వచ్చే పరిణామం ఏంటి అంటే ట్రేడ్ డెఫిసిట్. మనకి ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ తక్కువగా ఉంటే ఓకే, మనం దిగుమతి చేసుకునే దానికన్నా ఎగుమతులు అనేవి చాలా తక్కువగా ఉంటే అప్పుడు ట్రేడ్ డెఫిసిట్కి దారితీస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి, ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో దానివలన మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది. నెక్స్ట్ ఇండియా రిమైన్డ్ ది టాప్ గ్లోబల్ రెసిపియంట్ ఆఫ్ రెమిటెన్సెస్. మనకి రెమిటెన్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో అంటే రెమిటెన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో ఉన్నాను, నా ఫ్యామిలీ మెంబర్ ఎవరో యుఎస్లో ఉండి మా ఫ్యామిలీకి మనీ పంపించడం లేకపోతే మా ఫ్యామిలీని సపోర్ట్ చేయడం ఓకే, దాన్ని రెమిటెన్సెస్ అంటాం. దాన్ని మనం రెమిటెన్స్ అంటే ద పర్సన్ హూ ఈజ్ రిజైడింగ్ ఇన్ ది అదర్ కంట్రీ సెండింగ్ మనీ టు హిస్ ఫ్యామిలీ దాట్ మనీ ఈజ్ కాల్డ్ యాజ్ ది రెమిటెన్సెస్. సో ఈ రెమిటెన్సెస్ వల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇండియాలో ఎకనామిక్ యాక్టివిటీ జరగకపోయినా కానీ మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఇండియన్స్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మనకి ఈ రెవెన్యూ అనేది మార్కెట్లో సర్క్యులేషన్లో ఉంటుంది. ఈ రెవెన్యూ ఏదైతే మనీ ఉందో అది మార్కెట్లో సర్క్యులేషన్లో ఉంటుంది. సో తద్వారా మనకు వచ్చే ఇంకో ఫండమెంటల్ అడ్వాంటేజ్ ఏంటంటే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది తగ్గించడం జరుగుతుంది. అంటే మన మనీ కోసం ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ లేకపోతే ఇతర బారోయింగ్స్ పైన ఆధారపడకుండా మనకి ఎలాగో ఒక రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి ఆ రెవెన్యూని మనం యూజ్ చేసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ ఓవరాల్ ఇండియాస్ ఎకనామిక్ అవుట్లుక్ రిమైన్స్ పాజిటివ్. ఎందుకు అంటే మన గ్రోత్ రేట్ అనేది గ్లోబల్ గ్రోత్ రేట్ కన్నా కన్సిడరబుల్లీ హైయే ఉంది కాబట్టి మన గ్రోత్ రేట్ అనేది గ్లోబల్ గ్రోత్ రేట్ కన్నా కన్సిడరబుల్లీ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్. ఓకే. డ్రివెన్ బై డొమెస్టిక్ రిజైలెన్స్ అంటే మనం ఏదైతే పాలసీస్ తీసుకుంటామో మానిటరీ పాలసీ కానీ లేకపోతే ఫిస్కల్ పాలసీ కానీ
మానిటరీ పాలసీ కానీ ఫిజికల్ పాలసీ కానీ ఏదైతే మనం పాలసీస్ని అడాప్ట్ చేసుకున్నామో, ఏవైతే పాలసీస్ ద్వారా మన ఇన్ఫ్లేషన్ని లేకపోతే మన డిమాండ్ని లేకపోతే మన సర్క్యులేషన్ ఆఫ్ మనీని కంట్రోల్లో తెచ్చుకున్నామో తద్వారా మన గ్రోత్ రేట్కి కాంట్రిబ్యూట్ జరగడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ అండ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అంటే ఏం లేదు, మన ట్యాక్స్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ చేయడం, ట్యాక్స్ ఎఫిషియన్సీని స్ట్రెంగ్తెన్ చేయడం. ఓకే, ఏవైతే మనకి గ్యాప్స్ ఉన్నాయో ఇండస్ట్రీస్ పరంగా లేకపోతే సర్వీస్ సెక్టర్ పరంగా ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో లేకపోతే ఏవైతే ల్యాక్యూనా ఉందో దాన్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఆర్ గ్రోత్ రేట్ వాజ్ రిలేటివ్లీ కాంట్రిబ్యూటింగ్ వెల్. Our growth rate was relatively performing well. Clear? Next. Challenges faced by the Indian economy. అంటే ఇంటర్నల్ ఛాలెంజెస్ ఏంటి, ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ ఏంటి. ఓకే, మనం ఇంటర్నల్గా మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి, మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి ఇంటర్నల్గా, అండ్ ఎక్స్టర్నల్గా వాట్ ఆర్ ద రీజన్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది వాట్ యూ సే ది ఇండియన్ ఎకానమీ, సమ్ ఆఫ్ ది ఛాలెంజెస్ ఫేస్డ్ బై ది ఇండియన్ ఎకానమీ. ఫస్ట్ ఈజ్ ది జియో పొలిటికల్ టెన్షన్స్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏదైతే రష్యా ఉక్రెయిన్ వార్ ఏదైతే ఉందో అందువలన, లేకపోతే ఇజ్రాయెల్ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో తద్వారా మనకి ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోయాయి, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోయాయి. నెక్స్ట్ డిమాండ్ అనేది తగ్గిపోయింది అండ్ ద ట్రేడ్ రూట్స్ ఆర్ డిస్ట్రప్టెడ్. Next, because of the disruption in the trade routes, there is a disruption in the supply chain. ఏవైతే ఇండస్ట్రీస్కి అవసరమైన రా మెటీరియల్స్ ఉంటాయో లేకపోతే ఏవైతే ఎక్స్పోర్ట్స్ మనం చేస్తున్నామో వీటన్నిటికీ డిస్రప్షన్ రావటం వల్ల గ్లోబల్ డిమాండ్ అనేది తగ్గిపోయింది. గ్లోబల్ డిమాండ్ తగ్గిపోవటం వల్ల మనకి ఈ వరల్డ్ గ్రోత్ రేట్ అనేది తగ్గడం జరిగింది. అది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ షోయింగ్ ఇంపాక్ట్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ. సో ద ఫస్ట్ రీజన్ ఇస్ ది జియో పొలిటికల్ టెన్షన్. తద్వారా వచ్చిన మన కాన్సిక్వెన్సే ఈ ఫుడ్ ప్రైజెస్ ఇవి పెరగడము. ఓకే, అండ్ అదర్ థింగ్ ఈజ్ దట్ అదర్ మెయిన్ కాంట్రిబ్యూటర్ టు ఇంటర్నలీ ఈజ్ ది వెదర్ కండిషన్స్. మనకి లాస్ట్ ఇయర్ ఖరీఫ్ సీజన్ బాగుండటం వల్ల మన అగ్రికల్చర్ సెక్టార్ అనేది గ్రోత్ అనేది లేకపోతే ఇట్ గేవ్ టు బూస్ట్ టు ది అగ్రికల్చర్ సెక్టార్. బట్ మెనీ ఆఫ్ ది టైమ్స్ దేర్ ఆర్ నో కన్సిస్టెంట్ మాన్సూన్స్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ ఇన్కన్సిస్టెంట్ మాన్సూన్స్ ది అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ గెట్టింగ్ ఎఫెక్టెడ్. అందువలన మనకి వ్యవసాయ రంగం ఏదైతే ఉందో కొన్నిసార్లు గ్రోత్ రేట్ అనేది ఇన్కన్సిస్టెంట్గా ఉంటుంది. సో ద ఇన్కన్సిస్టెంట్ వెదర్ ప్యాటర్న్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ బికాస్ ఆఫ్ విచ్ ది ఫుడ్ prices remain volatile and leads to food inflation. Okay, next, the financial risk. They include the state fiscal stress from rising subsidies and lower tax revenues and increasing dependence on central transfers. ఓకే, అంటే మనకి రాష్ట్రాలలో ఉన్న ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ తగ్గిపోవడం లేకపోతే దే ఆర్ ఫేసింగ్ సివియర్ స్ట్రెస్. ఎందుకు అంటే మనం ఈ ఫ్రీబీస్ లేకపోతే సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో మనం సబ్సిడీస్ ఎక్కువగా ప్రొవైడ్ చేయడం వల్ల, ఓకే, అంటే ఎవరైతే ఎకనామికలీ వెల్ పర్ఫార్మింగ్ ఉన్నారో వాళ్ళకు కూడా మనం సబ్సిడీస్ ప్రొవైడ్ చేసి ఈ ఫ్రీబీస్ అనేవి ఇవ్వడం వల్ల మన ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది పెరగడం స్టార్ట్ చేసింది. స్టేట్స్ పైన ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ తాలూకు స్ట్రెస్ అనేది పెరగడం జరిగింది. సో అందువలన కూడా మనకి ఈ స్టేట్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అనేవి సరిపోవడం లేదు. సో అందువలన మనం ఎప్పుడు ఈ సెంట్రల్ ట్రాన్స్ఫర్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు అసిస్టెన్స్ పైన ఆధారపడవలసి వస్తుంది. నెక్స్ట్, ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రిమైన్స్ అండర్ ప్రెషర్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. క్లియర్. నెక్స్ట్. సో నెక్స్ట్ ది PMI, ద పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్.
ఓకే. సో, మనకి ఈ పిఎంఐ ఏదైతే ఉందో, మనం డిఫరెంట్ సెక్టార్స్‌లో చదువుకుంటున్నాం. ఓకే. వి ఆర్ అండర్‌స్టాండింగ్ ది పిఎంఐ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్. సో, ఇక్కడ మనం చూసుకుంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది డిఫరెంట్ సెక్టార్స్ అనేవి కాంట్రాక్షన్‌లో ఉన్నాయా? లేకపోతే ఎక్స్‌పాన్షన్‌లో ఉన్నాయా? ఆర్ దే ఎక్స్‌పాన్షనరీ ఆర్ కాంట్రాక్షనరీ? ఈ 2 ఏరియాస్‌లో మనం అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ మనకి ఆప్టిమల్ లైన్ ఏదైతే ఉందో అది 50 ఉంది. ఓకే. దిస్ ఈస్ ది ఆప్టిమల్ లైన్. దిస్ ఈస్ ది ఆప్టిమల్ లైన్. సో, మనకి ఇక్కడ పిఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ బ్లూ లైన్ ఏదైతే ఉందో పిఐ మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ఈ ఏప్రిల్ అండ్ జూన్ జూన్ ఈ ఏరియాస్లో దేర్ ఈజ్ ఎ డిక్లైన్ బికాజ్ ఆఫ్ ది పాండమిక్ వల్ల ఈ పిఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో అది డిక్లైన్ అవ్వడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ పిఎంఐ సర్వీసెస్ కూడా డిక్లైన్ అవ్వడం జరిగింది. Okay, and same for the PMI composite, the combination of the manufacturing and the services. But once pandemic stage దాటిన తర్వాత మనకి మోర్ ఆర్ లెస్ ఒక ఆప్టిమల్ లెవెల్ కన్నా ఎక్కువగానే ఉంది. ఆప్టిమల్ లెవెల్ కన్నా ఎక్కువగా ఉంది. అండ్ విత్ ఇన్ దాట్ మనకి సర్వీస్ సెక్టర్ అనేది ఎక్కువగా కాంట్రిబ్యూషన్ ఉంది. ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ది సర్వీస్ సెక్టర్ ఈజ్ మోర్. Okay, whereas the contribution from the manufacturing sector, the blue line, is relatively low when compared to the service sector. But the combination of the PMI manufacturing and the PMI services, ఈ violet line ఏదైతే ఉందో, ఓకే, ఈ లైన్ ఏదైతే ఉందో అది మోర్ ఆర్ లెస్ ఇన్ సింక్ విత్ ది సర్వీస్ సెక్టర్. క్లియర్. నెక్స్ట్, వే ఫార్వర్డ్ అంటే మనం ఇప్పుడు అగ్రికల్చర్ తాలూకు గ్రోత్ రేటు లేకపోతే విత్ ఇన్ ది అగ్రికల్చర్లో ఎంతో కొంత ఫుడ్ ఇన్ఫ్లేషన్ వీటికి తాలూకు రీజన్స్ అండ్ వీ ఆల్సో అండర్స్టూడ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ది ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ వీ ఆల్సో అండర్స్టూడ్ విత్ ఇన్ ది సర్వీస్ సెక్టర్ హౌ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఆర్ హౌ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఏ లాట్ టు ది ఇండియాస్ GDP. Okay, now let us understand some of the things that we need to understand as part of the way forward. The first thing is that the strategic fiscal and monetary policies are essential. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఇండియాస్ గ్రోత్ రేట్ అనేది ఎంతో కొంత కన్సిస్టెంట్గా ఉండటానికి కారణం మన ఈ మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీనే. మానిటరీ పాలసీ అండ్ ఫిస్కల్ పాలసీ. మనం ఒక ఎఫిషియంట్ మానిటరీ పాలసీ ద్వారా ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ మెకానిజం అనేది తీసుకొచ్చుకున్నాం అండ్ ఎఫిషియంట్ ఫిస్కల్ పాలసీ ద్వారా బడ్జెట్ లేకపోతే బడ్జెటరీ అలొకేషన్స్ లేకపోతే ట్యాక్సేషన్ అనే కాన్సెప్ట్ తద్వారా మనం ట్యాక్స్ ఎవేషన్ని రెగ్యులేట్ చేస్తూ ట్యాక్స్ అవాయిడెన్స్ని రెగ్యులేట్ చేస్తూ మనం ఎఫిషియంట్ పాలసీస్ తీసుకురావటం మన గ్రోత్ రేట్కి అనేది కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇట్ కాంట్రిబ్యూటెడ్ టు అవర్ గ్రోత్ రేట్. Next, deregulation through governance reforms, tax simplification, labor law rationalization and decriminalizing the business laws. అంటే మనం ఈ 4 పారామీటర్స్లో మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే మనకి ఏవైతే లాస్ ఉన్నాయో విత్ రెస్పెక్ట్ టు ది టాక్సేషన్, విత్ రెస్పెక్ట్ టు ది లేబర్ లాస్, okay, and together are covered regulated as part of the governance. Okay, so మనకి ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో విత్ ఇన్ ది సెకండరీ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో వాటిపైన ఎక్కువ లాస్ తీసుకొచ్చి వాళ్ళని బర్డెన్ చేయడం కన్నా లెటర్స్ రెగ్యులేట్ ది సెక్టార్స్ ఇన్ ఏ సచ్ ఏ వే దాట్ దేర్ ఈస్ విన్ సిచ్యువేషన్ ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది ద ఇండస్ట్రీస్ involved in the economic activity with respect to these sectors. Clear? Next, managing inflation through stable agricultural output. But మన stable agricultural output అనే మనం ఎంత అనుకున్నా కానీ but there are certain things which are not literally in our hand like the inconsistent weather patterns.
ఇన్కన్సిస్టెంట్ వెదర్ ప్యాటర్న్స్ కానీ లేకపోతే జియోపొలిటికల్ సినారియో అవి అగ్రికల్చర్ లోకి రావు. బట్ స్టిల్ ఈ జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ లేకపోతే జియోపొలిటికల్ క్రైసిస్ వల్ల వచ్చే ఏమంటారు సినారియో వల్ల లేకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కానీ ఇవి కూడా మనకి ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో అందుకనే మనం ఎంత టార్గెట్ లేకపోతే ఎంత ఎస్టిమేషన్స్ పెట్టుకున్నా దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ లిటరలీ పార్ట్ ఆఫ్ అవర్ హ్యాండ్ అండ్ వీ కెన్ నాట్ రెగ్యులేట్ దెమ్. సో మనకి ఇక్కడ అగ్రికల్చర్ చూసుకుంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్, ఓకే, లేకపోతే సప్లై చైన్ మేనేజ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ది ప్రైమరీ సెక్టర్. The supply chain management with respect to the primary sector should be in control and should be focused and regulated properly so that the the scenario like food inflation etc do not occur or can be regulated. Clear? So that's all with respect to the first chapter on the Indian Economic Survey.